గురుస్వామి నాథలకయ్యో కన్యస్వాములు మీకే కన్యస్వాములకు తెలియదు కదా గురుస్వామి కన్యస్వామి వదలకయ్యా వదలకయ్యో గురుస్వామి వదలకయ్యో కన్యస్వామి వదలకయ్యో వదలకయ్యో గురుస్వామి వదలకయ్యో కన్యస్వామి వదలకయ్యో వదలకయ్యో గురుస్వామి వదలకయ్యో కన్యస్వామి వదలకయ్యా వదలకయ్యో గురుస్వామి వదలకయ్యో కన్యస్వామి వదలకయ్యా ఎందుకు వదలొద్దంటున్నాం స్వామి శరణం గురుస్వామిని ఎందుకు వదలొద్దంటున్నాం మాల వెయ్యాలన్న అయ్యప్ప మాల వెయ్యాలన్న మాల వెయ్యాలన్న అయ్యప్ప మాల వెయ్యాలన్న మాల వెయ్యాలన్న మనకు మాల వెయ్యాలన్న మాల వెయ్యాలన్న మనకు మాల వెయ్యాలన్న గురుస్వామి భూమి పెట్టే మాల వేయలేవు స్వామి వదలకయ్యో వదలకయ్యో గురుస్వామి వదలకయ్యో వదలకయ్యో గురుస్వామి వదలకయ్యో కన్యస్వామి వదలకయ్యో గురుస్వామి ఏమన్నా తెలిసిందా స్వామి కన్యస్వామికి అక్కడ నుంచి ఏమేమి దీక్షలు చేయాలి ఎన్ని రోజులు దీక్ష చేయాలి తెలియదు కదా మొట్టమొదటి మానేసుకున్నారు ఎవరికి తెలియదు కదా స్వామి తెలుసా స్వామి దీక్షలు చెయ్యాలన్నా దీక్షలు చెయ్యాలన్నా దీక్షలు చెయ్యాలన్నా దీక్షలు చెయ్యాలన్నా స్వామి దేవి దీక్ష చేయలేవు స్వామి వదలకయ్యో వదలకయ్యో కన్యస్వామి వదలకయ్యో వదలకయ్యో గురుస్వామి వదలకయ్యో కన్యస్వామి వదలకయ్యో మండల కాలం అనగా 41 రోజులు దీక్ష చేసిన తర్వాత ఏం చేయాలి స్వామి శరణం తెలుసా కన్యస్వామి మా గురుస్వామి ఎప్పుడు చెప్పాలా పక్కన ఉన్న స్వాములు కూడా మాకు ఎప్పుడు ఏం చెప్పాలి అంత టైం ఆడుస్తున్నారు ఫోన్లో జరిగిపోయింది ఇక గురుస్వామి మాట ఎక్కడ వింటారు స్వామి వింటారా స్వామి వినరు కదా ఇరుముడి గట్టాలన్న మనకు ఇరుముడి గట్టాలన్న 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 స్వామి ఇరుముడిని గట్టాలన్న స్వామి వదలకయ్యో వదలకయ్యో స్వామి వదలకయ్యో వదలకయ్యో స్వామి వదలకయ్యో కన్యస్వామి వదలకయ్యో మరి ఇలాంటి బ్రహ్మాండమైనటువంటి పూజలు చేయాలంటే కన్యస్వామి వల్ల అయితే స్వామి కన్యస్వామి వల్ల అయితే లేదు గురుస్వామి ఉండాలా లేదా కంపల్సరీ ఉండాలా స్వామి పూజలు చెయ్యాలన్నా పూజలు చెయ్యాలన్నా పూజలు చేయాలన్నా పూజలు చేయాలన్నా పూజలు చెయ్యాలన్నా పూజలు చెయ్యాలన్నా పూజలు చేయాలన్నా పూజలు చేయాలన్నా స్వామి పూజ చేయలేవు స్వామి వదలకయ్యో వదలకయ్యో మన నెత్తిన 41 రోజు దీక్ష అయిన తర్వాత ఇరుముడి పెడతాడు స్వామి శరణం. ఏం చేయాలి?
8,000 చేరాలంటాడు. ముందు ముందేదో తెలియదు, వెనక ముందేదో తెలియదు. ఆ బాధ నేను అనుభవించాను గణేశ్వరంలో ఉన్నప్పుడు 16 సంవత్సరాల క్రితం. అంతేనా స్వామి? ఎవరికి తెలియదు. 8,000 చేరిన తర్వాత మరి స్వామి అక్కడ ఏమేమి చెయ్యాలో, పీట తుల్లి ఎలా ఆడాలో ఇక్కడ ఆడితే కానీ నువ్వు అక్కడ ఆడవు. అంతేనా స్వామి? అంతేనా కదా? 8,000 చేరాల అసలు పెద్ద పాదం అంటే ఏదో తెలియదు. 48 కిలోమీటర్లు కాలి నడకన ఒక 7-8 కిలోమీటర్లు మాత్రమే తారు రోడ్డు ఉంటుంది. అక్కడ నుంచి కనపడుతుంది స్వామి అழுదా నది. అழுదు ఎక్కిన తర్వాత కింద చూస్తే ఎవరుంటారు? ఎవరు కనపడాలి మన వాళ్ళు. నాకైతే ఏడిపోయి వచ్చింది. యాత్ర చెయ్యాలి అంతటితో ఆగిద్దా స్వామి? అழுదా నదిలో నుంచి 3 రాళ్లు తీసి అழுదా పైన పెట్టిన తర్వాత ఎదురుగా కనబడతా ఉంటది ఇంత ఎత్తున. ఏంది స్వామి అది? ఏ కొండ? కరిమెల కొండ. కన్యస్వామికి తెలియదు కరిమెల కొండ అంటే. అక్కడ కనపడతాడు గురుస్వామి ఎలా ఉంటాడు. కొండలు ఎక్కాల చక్కగా స్వామి వారికి పందిరి వేశారు. స్వామి వేశారా లేదా? 5 మండపాలతో స్వామి. అరటి మండపాలు. నా చిన్ని మణికంటకు పందిరి వేయంగా Yeah.
గ్రామంలో గురుస్వామి రూపంగా కన్యసామ రూపంగా శివస్వామి పారంగా వికిసామి మోగించగా స్వామి నైవేద్యమేనా? నైవేద్యమా స్వామి? స్వామి కల్లు 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 Yeah.